రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలతో వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. మా కరెస్పాండెంట్ రవీందర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. చూస్తున్నాం, రేపు వల్లభనేని వంశీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నుంచి కొంత లీగల్ హెల్ప్తో పాటు వాట్ నెక్స్ట్ అనే అంశాలకు సంబంధించి కొంత గైడ్ కూడా చేస్తున్నట్టుగా సమాచారం. ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి వల్లభనేని వంశీని. ఖచ్చితంగా బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు గానీ ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ ముందుకు వస్తున్నారు. లీగల్ గా కావాల్సినటువంటి సాయాన్ని అందజేయడానికి ఇప్పటికే ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంకొక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త గానీ నాయకుడు గానీ ఇబ్బంది కలిగితే వెంటనే ఆ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయడం ద్వారా లీగల్ సాయం తీసుకోవడానికి వీలవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా అరెస్టులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారు. గత గురువారం రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి వంశీని ఇక్కడి నుంచి విజయవాడ పడమట సంబంధించినటువంటి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ తెచ్చినప్పుడు కూడా అనేక విధాలుగా అనేక వాహనాలను మారుస్తూ ఒక టెర్రరిస్ట్ ను ఏదో దేశద్రోహం చేసినటువంటి వ్యక్తులను పట్టుకొచ్చినట్టుగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అప్పట్లోనే తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయినప్పుడు కూడా విజయవాడ తీసుకొచ్చిన తర్వాత మళ్లీ భవానీపురం పోలీస్ స్టేషన్ అన్నారు, అంతకుముందు జగ్గేపేట పోలీస్ స్టేషన్ అన్నారు, సిటీలోకి వచ్చిన తర్వాత పడమట పోలీస్ స్టేషన్, ఇట్లా స్టేషన్లు మారుస్తూ ఆయన్ను అనేక దఫాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం వైఎస్ జగన్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా రేపు జగన్ నేరుగా విజయవాడ వెళ్తున్నారు. అక్కడ సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఆయన పరామర్శించబోతున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బయలుదేరి వెళ్తారు. 10:30కు విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శిస్తారు. అనంతరం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా ఆయన అక్కడే మాట్లాడతారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంతకుముందు కూడా మనం చూస్తే పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి అక్కడ వైఎస్ జగన్ పరామర్శించిన పరిస్థితి ఉంది. అంతకు ముందు నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా జగన్ పరామర్శించారు. ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను గానీ కార్యకర్తలు గానీ అరెస్ట్ చేస్తే వెంటనే నేరుగా ఆయనే స్పందిస్తున్నారు. అప్పటికే పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం అందిస్తూనే మరోవైపు నేరుగా ఆయన కూడా స్పందిస్తున్నారు. ఏకంగా జైలుకే వెళ్లి అక్కడ తమ నాయకులను పరామర్శించి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలో జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. రవీందర్, థ్యాంక్ యూ.